బ్రేకింగ్ న్యూస్ హైడ్రా కూల్చివేతలను మళ్ళీ వేగవంతం చేసింది మణికొండలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి మణికొండలోని నక్నాంపూర్ లేక్ వ్యూ విల్లాస్ లో కూల్చివేతలు కొనసాగిస్తోంది హైడ్రా నక్నాంపూర్ చెరువును కబ్జా చేసి ఈ విల్లాలను నిర్మించినట్టుగా గుర్తించారు హైడ్రా అధికారులు నిన్న రంగనాథ్ వెళ్లి అక్కడంతా పరిశీలించొచ్చారు దీంతో ఇవన్నీ అక్రమ నిర్మాణాలుగా తేల్చారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్లన్నీ అక్రమ నిర్మాణాలుగా తేల్చారు హైడ్రా అధికారులు దీంతో వాటిని కూల్చివేస్తున్నారు నక్నాంపూర్ చెరువును కబ్జా చేసి వీటిని నిర్మించినట్టుగా తేల్చారు అక్రమంగా వెలసిన నిర్మాణాలపై హైడ్రాకు స్థానికుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి గతంలో రెవెన్యూ జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అధికారులు కూల్చివేతలు చేశారు 3 సార్లు కూల్చివేశారు మళ్ళీ అక్రమ నిర్మాణాలు వెలిసాయి గతంలో 3 సార్లు ఈ శాఖల అధికారులు కూల్చివేసినప్పటికీ అక్కడ అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు నిన్న నక్నాంపూర్ చెరువును పరిశీలించారు రంగనాథ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టినట్లుగా నిర్ధారించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేస్తున్నారు అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నిర్మాణాలన్నీ కూడా అక్రమ నిర్మాణాలే చెరువు బఫర్ జోన్లోను ఎఫ్టీఎల్ పరిధిలోను ఈ నిర్మాణాలను చేపట్టారు దీంతో వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పెట్రిషా ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి అక్కడ ఎన్ని నిర్మాణాలను గుర్తించారు అక్కడ ఏదైనా అడ్డుకుంటూ ఉన్నారా ఎవరైనా వాటిని కూల్చివేస్తూ ఉంటే గ్యాప్ రాలేదు గ్యాప్ వచ్చిందన్న విధంగా హైడ్రా దూకుడుతో దూసుకెళ్తుంది ఎక్కడైతే మణికొండలో లేక్ వ్యూ నిర్మించింది ఒకవైపు ఆ చెరువులంతా కూడా అక్రమంగా పూర్తిగా కూడా చేశారని మొత్తం మీద అయితే తెలుస్తుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా భారీగా పోలీస్ మధ్యల కన్స్ట్రక్షన్ అన్ని కూడా హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి మరోవైపు చూసుకుంటే కూడా హెవీ పోలీస్ బందోబస్తు అయితే కనిపిస్తుంది మణికొండలో ప్రస్తుతం అయితే చెప్పొచ్చు లక్నంపూర్ చెరువు ఏదైతే ఉందో పూర్తిగా కబ్జా చేశారు గతంలో కూడా అధికారులు కూల్చివేశారు అయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్షన్ వల్ల అక్రమంగా నిర్మాణం చేస్తున్నారంటూ భారీ పోలీసుల ఆ కన్స్ట్రక్షన్ అంతా కూడా డిమాలిష్మెంట్ అయితే జరుగుతుంది రంగనాథ్ అధికారులకు అందరికీ కూడా చెప్పారు క్లియర్ గా కూడా ఇదంతా కూల్చివేయాలని గతంలో అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పల్లె గోవిందర్ అనే వ్యక్తి గండిపేట తహసీల్దార్ తో గతంలో కూడా చిందులు వేశారు గొడవ పెట్టుకున్నారు నేను ఎవరు నీకు తెలుసా ఈ విల్లాలు అవి నావి నువ్వు ఎలా కూల్చివేస్తావు అంటూ పల్లె గోవింద్ అన్న గొడవ పెట్టుకోవడం అయితే జరిగింది వాళ్ళిద్దరి మధ్య కూడా కాంట్రవర్సీ జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే నిన్న మాత్రం చిన్న చెరువుకి వెళ్ళిన రంగనాథం పూర్తిగా ఇన్స్పెక్ట్ చేశారు ఆ తర్వాత 24 hours లోనే హైడ్రా బఫర్ జోన్ ఏదైతే ఎఫ్టీఎల్ మరి బఫర్ జోన్స్ ఉన్నాయో మళ్ళీ అక్కడ మేము డిమాలిష్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అక్కడ కట్టుకుంటే ఖచ్చితంగా డిమాలిష్మెంట్ చేస్తామంటూ క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది మరోవైపు కూడా ఎవరైతే మేము ఒక్కసారి డిమాలిష్ చేసిన తర్వాత మళ్ళీ మీరు కట్టుకున్నా లేకపోతే ఇంకా దాని నుంచి ఏదన్నా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మేము క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తామని చెప్తున్నారు సుమారుగా ఒక 50 విల్లాల వరకు ఉన్నాయంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది పూర్తిగా కూడా అది బీఆర్ఎస్ నేత పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి పల్లా గోవింద్ అనే వ్యక్తిది గతంలో తహసీల్దార్ తో అనేక సార్లు శ్రీనివాస్ రెడ్డి తహసీల్దార్ తో అనేక సార్లు గొడవ పెట్టుకొని వీళ్ళిద్దరి మధ్యలో కూడా నేను ఎవరినో తెలుసా నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే అంటూ భయప్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు ప్రస్తుతం చూసినట్టయితే హైడ్రా మొన్నటి వరకు చూస్తే యూటర్న్ తిరిగిన పరిస్థితి మనందరికీ తెలిసిందే కొత్త జియో కూడా పాస్ అయింది ఏదైతే July 24 కి ముందు అంటే హైడ్రా స్టార్ట్ అయిన తర్వాత అంటే హైడ్రా స్టార్ట్ చేసింది July 24, 2024 లో దానికి ముందు ఏదైతే హెచ్ఎండిఏ పర్మిషన్లు కానీ జేహెచ్ఎంసీ పర్మిషన్లు కానీ ఇవన్నీ తీసుకొని కట్టినప్పటికీ కూడా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు లబోదిబో అని మావి కూల్చొద్దు అని చెప్పినప్పటికీ కూడా హైడ్రా మొత్తము ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అవన్నీ కూల్చివేయడం అయితే జరిగింది ప్రస్తుతం ఇప్పుడు కొత్త జియోలో మనం చూస్తున్నట్టయితే ప్రభుత్వం వ్యతిరేకత మొదలైంది కాబట్టి ఒక కొత్త జియో పాస్ చేస్తారు ఏదైతే July 2024 అంటే హైడ్రా స్టార్ట్ అయిన తర్వాత దానికి ముందు ఏదైతే కన్స్ట్రక్షన్స్ కానీ విల్లాస్ అయినా కానీ లేకపోతే ప్రభుత్వ భూములను సంబంధించిన ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరిగినాయో లేదంటే హెచ్ఎండిఏ మరియు జిహెచ్ఎంసీ నుంచి కానీ పూర్తిగా పర్మిషన్లు తీసుకున్నారో ఆ పర్మిషన్లు ఉన్నా లేకపోయినా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఇళ్ల జోలికి మాత్రం మేము రాము అంటూ క్లియర్ గా హైడ్రా కమిషనర్ చెప్పడం అయితే జరిగింది మరోవైపు కూడా ప్రభుత్వం దీన్ని వెరీ క్లియర్ గా చెప్పింది మరోవైపు చూసుకుంటే కూడా ఏదైతే ఇప్పటి వరకు డిమాలిష్మెంట్లు జరిగాయో మధ్య తరగతి కుటుంబాన్ని ఇళ్లని కూల్చివేతలు జరిగాయి ఇప్పుడు ప్రజలు కూడా ప్రశ్నించడం కూడా జరుగుతుంది అంటే ఇప్పటి వరకు మీరు
కొత్త జియో తీసుకొచ్చారు. వెల్లన్గుడని కూడా ప్రభుత్వంకి అంటే ఇప్పుడు కూల్చివేతలు కొనసాగుతున్న చోట ఎన్ని విల్లాలు ఉన్నాయి? ఈ రోజు ఎన్ని విల్లాలను కూల్చబోతున్నారు నెక్నాంపూర్ లో? ప్రస్తుతం నెక్నాంపూర్ లో మాత్రం 50కి ప్లస్ విల్లాలు ఉన్నాయంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. భారీగా జేసీబీ ద్వారా పూర్తిగా కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. పెద్ద పెద్ద బుల్డోజర్లతో సహా మొత్తం వన్ షాట్ గా అయితే పూర్తిగా కూల్చివేతలు జరుగుతున్నాయి. కొంతమంది అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు అయితే ప్రస్తుతం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి సంబంధించిన భూములను కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా ఎవరు వచ్చి ఆపేటట్టు పోలీసుల బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు నిజానికి ఇప్పుడు హైడ్రా అధికారులు కూలుస్తున్నారు. గతంలో 2-3 సార్లు అక్కడ కూల్చివేతలు చేసినా మళ్ళీ అక్రమ నిర్మాణాలు ఎలా చేపట్టగలుగుతున్నారు? సో అది హైడ్రా ఎవరి మీద కంప్లైంట్ కూడా ఇవ్వబోతుందా? కేవలం కూల్చివేతలు మాత్రమేనా, లేకపోతే గతంలో కూల్చిన మళ్ళీ జరుగుతున్నాయి కాబట్టి అధికారుల పైన ఆ నిర్మాణాలు చేపట్టిన వారిపైన ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తామంటూ హైడ్రా కమిషనర్ కూడా వెరీ క్లియర్ గా చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మరోవైపు గతంలో చూసుకుంటే కూడా ఏదైతే కన్స్ట్రక్షన్స్ జిహెచ్ఎంసీ అధికారులు ఒకసారి కూల్చివేతలు జరిగినప్పుడు కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన వాళ్ళు పూర్తిగా ఇది కట్టడం జరుగుతుంది. ఈ ప్లేస్ ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి మాత్రం తస్మా జాగ్రత్త అంటూ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక్కసారి హైడ్రా కూల్చివేతలు జరిగిన తర్వాత మళ్ళా తిరిగి కట్టాలని మీరు చూస్తే ఇంకా మీ మీద క్రిమినల్ కేసెస్ ఖచ్చితంగా బుక్ చేస్తామని వెరీ క్లియర్లీ వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. రైట్ బెట్రిషా, మణికొండలో హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మించిన విల్లాలను కూలుస్తున్న దృశ్యాలవి. నెక్నాంపూర్ లేక్ వ్యూలో అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చేస్తున్నారు. నెక్నాంపూర్ చెరువును కబ్జా చేసి ఆ నిర్మాణాలను చేపట్టినట్టుగా గుర్తించారు. అక్రమంగా వెలిసిన నిర్మాణాలపై హైడ్రాకు స్థానికుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. గతంలో రెవెన్యూ, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు అక్కడ కూల్చివేతలు కొనసాగించారు, కూల్చివేశారు అక్రమ నిర్మాణాలను. 3 సార్లు కూల్చినప్పటికీ మళ్ళీ అక్కడ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. నిన్న నెక్నాంపూర్ చెరువును పరిశీలించారు రంగనాథ్. ఎఫ్డిఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టినట్టుగా నిర్ధారించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో ఇప్పుడు అధికారులు డిమాలిషన్ ఎక్విప్మెంట్ని తీసుకుని వెళ్ళి అక్కడ కూల్చి